రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెడ్డాలో కొనసాగుతుంది. మొత్తంగా 577 మంది ఆటగాళ్లతో ఈ వేలం నిర్వహిస్తున్నారు. 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇక అక్షనీర్ మల్లికా సాగర్ ఫ్రాంచైజీలకు గుడ్ లక్ చెప్పి వేలంను ప్రారంభించారు. మొదట పంజాబ్ పేసర్ హర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్ట్ ఆర్మర్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. హర్షదీప్ సింగ్ కనీస ధర 2 కోట్ల రూపాయలు కాగా సన్ రైజర్స్ అతన్ని ఎక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడింది. మొత్తంగా 18.75 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ జట్టు వేలంలో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి 18 కోట్ల రూపాయలతో హర్షదీప్ను సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీం పంత్ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నర్ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రికార్డు బద్దలైంది. పంత్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ టీం 26.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. చంద్రశేఖర్, గుడ్ ఈవినింగ్. ఐపీఎల్ మెగా ఈవెంట్ అంటే ప్రేక్షకులకి ఐపీఎల్ పైన ఉన్న క్రేజ్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి యాక్షన్ లో కూడా ఐపీఎల్ వేలం జరుగుతుందంటే దాదాపుగా వ్యూయర్స్ లక్షల్లో ఈ యొక్క ఐపీఎల్ మెగా వేలాన్ని తొలగిస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఐపీఎల్ యాక్షన్ జరిగిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా రికార్డు స్థాయిలో బిడ్లు అనేటటువంటిది వేయడం జరుగుతుంది. అయితే ఈసారి సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్నటువంటి అవాది అల్ జుహార్ అరేనా వేదికగా ఈ యొక్క వేలం ఏదైతే జరుగుతుందో ఈ వేలంలో మాత్రం రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఐపీఎల్ కి ప్రేక్షకుల్లో ఉన్నటువంటి క్రేజ్ కి ఆ యొక్క ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్స్ ని ఎవరైతే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉంటారో ఎవరైతే ఖచ్చితంగా ఈ మన జట్టుకి ఉపయోగపడతారు అని అనుకుంటారో అలాంటి ప్లేయర్స్ ని కోట్లల్లో పెట్టి కొనుక్కునేటటువంటి సందర్భం ఐపీఎల్ మెగా వేలంలో మనకు కనబడుతుంది. అయితే 2 రోజులుగా పాటు కొనసాగేటటువంటి ఈ మెగా వేలంలో నేడు ఏదైతే దాదాపుగా దాదాపు 2 రోజుల పాటు కొనసాగేటటువంటి యొక్క ఈ మెగా వేలంలో దాదాపు ఈ రోజు రేపు 2 రోజులు కూడా మెగా వేలం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే దాదాపు
ఈ యొక్క వేలంలో అయితే 367 మంది భారత ఆటగాళ్లు, అలాగే 210 మంది ఫారిన్ ప్లేయర్లు, వీళ్ళందరూ కూడా ఈ మెగా వేలంలో పాల్గొంటారు. కేవలం కానీ 204 మంది క్రికెటర్లు మాత్రమే ఈ యొక్క ఫ్రాంచైజీని కొనుక్కునేటటువంటి సందర్భం మనకి ఇక్కడ ఉంది. అయితే ఈ రోజు కొంత, రేపు కొంత, ఇలా 2 రోజుల పాటు కూడా ఈ వేలం కొనసాగేటటువంటి యొక్క అవకాశం ఉంది. అయితే గత ఏదైతే ఐపీఎల్ వేలం జరిగిందో అప్పుడు 24.75 కోట్ల రికార్డు ధర పలికినటువంటి ఒక మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎవరైతే ఉన్నారో ఆ రికార్డ్ తర్వాత బద్దలవుతుందనేటువంటి ఒక ఆసక్తి అయితే అందరిలో ఉంది. అదే దానికి అనుగుణంగానే ఈసారి ఆ యొక్క రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ముందు నుంచి వస్తున్నటువంటి యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి రిషబ్ పంత్ ఖచ్చితంగా బిడ్ లోకి వచ్చాడు కాబట్టి కనీస ధర 2 లక్షల నుంచి ఆయన ఈ యొక్క ఎంతవరకు పోతాడనేటువంటి ఒక ఆసక్తి ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఉంది. అయితే అందరిలో కూడా ఖచ్చితంగా 25 కోట్లు అయితే దాటుతాడు రిషబ్ పంత్ అనేటటువంటి అంచనా అయితే ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా ఉంది. అయితే అతని కోసం దాదాపు 30 కోట్లు కూడా ఫ్రాంచైజీలు పెట్టుబడి పెట్టేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. చివరకు ఏదైతే అందరూ అంచనాలకు తగ్గట్టుగానే రిషబ్ పంత్, ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి ఈ యొక్క ఐపీఎల్ లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అతను 2 రకాలుగా కూడా జట్టుకి ఉపయోగపడతారు కాబట్టి ఇటు పంతే కాదు, ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడు, అతని పైన కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అతనికి కూడా ఎక్కువ ధర వచ్చినటువంటి ఒక అవకాశం అయితే కనబడింది. కానీ పంత్ విషయానికి వచ్చేసరికి మాత్రం పంట పండినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా గత రికార్డును బద్దలు కొట్టి 27 కోట్ల ఏదైతే 27 కోట్ల వరకు ఈ యొక్క పంత్ అయితే పలకడం జరిగింది. దాదాపుగా రికార్డు స్థాయిలో పంతును ఇక ఎవరైతే శ్రేయస్ అయ్యారు దీని తర్వాత ఉంది. అయితే ఈ యొక్క మిచెల్ స్టార్క్ తర్వాత హర్షదీప్ సింగ్ బేస్ ధర 2 కోట్లు పలికినప్పుడు కూడా అతన్ని రిటైన్ చేసుకుంది. కానీ లక్నో సూపర్ జైంట్స్ మాత్రం అత్యధిక పెట్టుబడితో 27 కోట్లు చెల్లించి రిషబ్ పంత్ అయితే దక్కించుకుంది. ఆ తర్వాత మిగతా విషయాలకు వస్తాయి. అంటే రిషబ్ పంత్ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే మిగతా విషయాలకు వస్తే ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ దక్కించుకుంది. ఆ తర్వాత 18 కోట్లతో హర్షదీప్ సింగ్ ని ఈ యొక్క రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత 10.7 కోట్లతో కగిసార్ రబాడా సౌత్ ఆఫ్రికా బౌలర్ గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ హర్షదీప్ సింగ్ ని 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక జాస్ బట్లర్, ఇతని ఎక్కడైతే అంచనాలు పంత్ పైన ఎంతైతే అంచనాలు ఉన్నాయో అవే అంచనాలు ఇటు జాస్ బట్లర్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ పైన కూడా అంతే అంచనాలు ఉన్నాయి. అతను కూడా దాదాపుగా 20 కోట్ల పైగా ధర పలకవచ్చనేటువంటి అంచనాలు అయితే ఉండే. కానీ గుజరాత్ టైటాన్స్ అతన్ని 15.75 కోట్లకు జాస్ బట్లర్ అయితే దక్కించుకుంది. ఇక మిగతా ఏవైతే మిగతా ప్లేయర్లు చూసినట్టయితే ఎవరు కూడా మరీ అంత ఎక్కువగా అయితే కాలేదు. మహమ్మద్ సిరాజ్ హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఇతనికి కూడా దాదాపు 15-20 కోట్ల అంచనా అయితే ఉండే. కానీ 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ మహమ్మద్ సిరాజ్ ని సొంతం చేసుకుంది. అలాగే యజువేంద్ర చహాల్, అందుకే ఒక స్పిన్నర్ గా యజువేంద్ర చహాల్ ఐపీఎల్ లో మంచి సత్తా కనబరుస్తున్నారు. కీలకమైన సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో యజువేంద్ర చహాల్ ఒక కీలక పాత్ర అయితే పోషిస్తున్నాడు. కాబట్టి యజువేంద్ర చహాల్ కి పంజాబ్ కింగ్స్ అతన్ని 18 కోట్లు పెట్టి యజువేంద్ర చహాల్ ని దక్కించుకుంది. ఇక లియామ్ లివింగ్ స్టోన్, అతను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, అతన్ని కూడా 8.75 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇక అంచనాలు కేఎల్ రాహుల్ కూడా, ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ గా, ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా, అలాగే ఐపీఎల్ అంటే అన్ని ఈవెంట్స్ టెస్ట్ మ్యాచ్ కావచ్చు, 2020 కావచ్చు, ఓడిఎస్ కావచ్చు, అంటే ఫార్మాట్ ఏదైనా కూడా ఒక నమ్మకమైనటువంటి ఒక ప్లేయర్ గా కేఎల్ రాహుల్ ఇటీవలి కాలంలో పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ జరుగుతున్నటువంటి ఒక టెస్ట్ మ్యాచ్ లో కూడా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. అయితే అతనికి కూడా దాదాపు మంచి అంచనాలు అయితే ఉండే ఈ యొక్క మెగా వేలంలో. కానీ 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని దక్కించుకుంది. అయితే ఇవి కాకుండా దాదాపుగా ఇంకా కొన్ని జట్లు
తమ ప్లేయర్స్ ని బిడ్ లోకి వెళ్లకుండా రిటైన్ చేసుకున్నటువంటి ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అయితే రిటైన్ చేసుకున్నటువంటి ఒక వివరాలు కనుక మనం చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ ని 18 కోట్లకు, అలాగే మతిషా పతిరానా 13 కోట్లు చెల్లించి, అలాగే శివన్ దుబేకు 12 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, ఎంఎస్ ధోనిని 4 కోట్లకు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ అలా ఆటగాళ్ళని అయితే రిటైన్ చేసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రాను 18 కోట్లకు, అలాగే భారత కెప్టెన్ రోహిత్ శర్మను 16.3 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్ ను 16.35 అలాగే హార్దిక్ పాండ్యా 16.35 కోట్లు, అలాగే తిలక్ వర్మను కూడా 8 కోట్లకు ముంబై ఇండియన్స్ అయితే రిటైన్ చేసుకున్న సందర్భం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసినట్టయితే విరాట్ కోహ్లీని 21 కోట్లకు, రజత్ పటీదార్ ను 11 కోట్లకు, యశ్ దయాల్ ని 5 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇక ఇటీవల సంచలనాలు నమోదు చేస్తున్నటువంటి ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చక్కటి ఫ్రాంచైజీ మంచి జట్టును ఎంపిక చేసింది. హెన్రిచ్ క్లాసెన్ ని 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అలాగే ప్యాట్ కమిన్స్ ని 18 కోట్లకు, అభిషేక్ శర్మ 14 కోట్లకు, నితీష్ రెడ్డి 6 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు. ఈ జట్టు చూసినట్టయితే మంచి బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఫ్రాంచైజీలో మనకు కనబడుతున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ కనుక మనం చూసినట్టయితే సంజు సామ్సన్ 18 కోట్లు, యశస్వి జైస్వాల్ 18 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 14 కోట్లు, హెట్ మేయర్ ఆల్రౌండర్ 11 కోట్లు, సందీప్ శర్మ 4 కోట్లతో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తే కనుక అక్షర్ పటేల్ 16.5 కోట్లకి, కుల్దీప్ యాదవ్ 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ 10 కోట్లకి, అభిషేక్ పోరెల్ 4 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ రింకు సింగ్ ను 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నారాయణ్ మ్యాజిక్ స్పిన్నర్ 12 కోట్లు, ఆండ్రీ రస్సెల్ ఆల్రౌండర్ 12 కోట్లు, హర్షిత్ రాణా 4 కోట్లు, రమణ్ దీప్ సింగ్ 4 కోట్లు. ఇక జీటీ గుజరాత్ టైటాన్స్ చూసినట్టయితే రషీద్ ఖాన్ ని 18 కోట్లు, శుభ్మన్ గిల్ 16.5 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు, రాహుల్ తెవాతియా 4 కోట్లు, షారుఖ్ ఖాన్ 4 కోట్లుకి రిటైన్ చేసుకున్నటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్ నికోలస్ పూరన్ ని 21 కోట్లు, రవి బిష్నాయ్ 11 కోట్లు, మయాంక్ యాదవ్ 11 కోట్లు, మోసిన్ ఖాన్ 4 కోట్లు, ఆయుష్ బదోని 4 కోట్లు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే శశాంక్ సింగ్ 5.5 కోట్లు, ప్రభు సిమ్రన్ సింగ్ 4 కోట్లకి రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంచైజీల వద్ద అంటే నేటి ఏదైతే వేలం ఇక్కడ ఈ రోజు జరుగుతుందో ఇదే వేలం రేపు కూడా తిరిగి కొనసాగేటటువంటి ఒక అవకాశం ఉంది. అయితే ఈ రోజు రేపు వేలంలో జరిగేటటువంటి ఒక ఫ్రాంచైజీల వద్ద మొత్తంగా చూస్తే కనుక 641.5 కోట్లు అయితే ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ కనుక చూసినట్టయితే 110.5 కోట్లు పర్స్ పంజాబ్ కింగ్స్ దగ్గర ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 83 కోట్లు ఉన్నాయి, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 73 కోట్లు ఉన్నాయి, గుజరాత్ టైటాన్స్ దగ్గర 69 కోట్లు ఉన్నాయి, లక్నో సూపర్ జైంట్స్ వద్ద 69 కోట్లున్నాయి, చెన్నై సూపర్ కింగ్స్ కి 55 కోట్ల పర్స్ ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ కి 51 కోట్లు, ముంబై ఇండియన్స్ కి 45 కోట్లు, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 41 కోట్లు, ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ వద్ద 69 కోట్ల పర్స్ అయితే ఇక్కడ ఉంది. ఇక వీటి ప్రకారం చూస్తే ఈ రోజు ఆ తర్వాత రేపు ఈ 2 రోజుల్లో కూడా జరిగేటటువంటి ఒక ఐపీఎల్ మెగా వేలంలో మరింత మంది ప్లేయర్స్ జట్టులోకి వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. ఎక్కువగా ఆల్రౌండర్స్ మరియు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి మంచి డిమాండ్ అయితే ఈ యొక్క ఐపీఎల్ మెగా వేలంలో మనకు కనబడుతుంది. అలాగే ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఇటు భారత్ లో ఇండియాలో ఏవైతే క్రికెట్ ని ఆస్వాదించేటటువంటి ఒక ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఐపీఎల్ అంటే ఇక్కడ పడిచేస్తారు. ఎందుకంటే ఆట ఎవరు ఆడినా కూడా 4లు 6ర్లు బౌలర్లు వికెట్లు సరదా పండుగ ఇవంతా కూడా ఒక చక్కటి మంచి అంటే ఒక క్రికెట్ విందునైతే అందించేటటువంటి ఒక ఐపీఎల్ మ్యాచ్ల పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. కాబట్టి ఐపీఎల్ మెగా వేలానికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడుతుంది. కేవలం
ఇక్కడ బిడ్స్ ధర, రికార్డు ధర, ఐపీఎల్ రికార్డులు బద్దలు కావటం, సెలక్షన్, టీమ్ సెలక్షన్, ఫ్రాంచైజీలు, ఇదే కాకుండా వేలాన్ని కూడా అంటే జరిగేటట్టు ఎక్కడో సౌదీ అరేబియాలో జెడ్డాలో జరుగుతున్నటువంటి యొక్క వేలాన్ని తిలకించేవారు కూడా, అంటే వేలం పాటని చూసేవారు కూడా వ్యూవర్స్ లక్షల్లో ఉన్నారంటే ఐపీఎల్ కు ఉన్నటువంటి ఒక క్రేజ్ ను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే మటుకు ఒక ఐపీఎల్ మెగా వేలం అయితే ఇంకొక రేపు కూడా కొనసాగేటటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే వేలం తర్వాత కూడా ఇంతే ఆసక్తిగా ఐపీఎల్ మెగా వేలం అయితే ఏ విధంగా ఒక ఆసక్తిగా ఉత్సాహభరితంగా సాగిందో, ఆ తర్వాత జరిగేటటువంటి ఒక ఐపీఎల్ మ్యాచ్లు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంగా, రెట్టింపుగా జరిగేటటువంటి ఒక ఆసక్తిగా జరిగేటటువంటి ఒక సందర్భం కూడా మనకు ముందు కనిపించవచ్చు. అందుకనే ఇక్కడ భారత్ లో మాత్రం ఐపీఎల్ కి అంటే మిగతా దేశాలు కూడా భారత్ తర్వాత ఐపీఎల్ చూసి ఐపీఎల్ తరహాలో కొన్ని పోటీలు అంటే 2020 కావచ్చు, T10 కావచ్చు పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రేజ్ అంటే క్రికెట్ అంటేనే భారత్, భారత్ అంటేనే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.